వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. విజయవాడ సెంట్రల్ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కాన్ఫరెన్స్ హాల్ నందు సైబర్ క్రైమ్ డీసీపీ శ్రీమతి కృష్ణ ప్రసన్న ఐపీఎస్ ఆధ్వర్యంలో రికవరీ మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత కార్యక్రమం నిర్వహించారు. సుమారు 18 లక్షల రూపాయల విలువైన 122 మొబైల్ ఫోన్స్ బాధితులకు అందజేశారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నా పేరు సుబ్బారెడ్డి. నేను మార్నింగ్ వాక్కి వెళ్ళి ఇంటికి లోపలికి వెళ్ళిపోయానండి అపార్ట్మెంట్. నేను ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఫోన్ లేదండి అక్కడ. వెంటనే భవానీపురం పోలీస్ స్టేషన్, మాది బరుకుడి, భవానీపురం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. అలాగే సైబర్ క్రైమ్లో కూడా ఇచ్చాము. నేను ప్రెస్ చేస్తానండి, మీరు కంగారు పడుతున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే మేడం, నేను ఒక ఎంప్లాయీని. నేను నవంబర్ 22వ తారీఖు నైట్ ప్రేయర్ చూసుకొని ఆటోలో వస్తున్నాను. వాళ్ళకి గూగుల్ పే చేద్దామని మనీస్ ఉంటే మనీ లేదండి, ఫోన్పే లేదు, క్యాష్ ఇవ్వండి అంటే నాకు ఆ చీకట్లో నేను పక్కన పెట్టేశాను ఫోను. మేడం వెంటనే 12:30కి తను ఫోన్ చేశాను, ఎత్తాను. 1000 రూపాయలు ఇస్తానండి, నేను ఎంప్లాయీని, నా కాల్స్ నెంబర్స్ అన్నీ ఉన్నాయంటే వెంటనే కట్ చేశాడు. ఓకే, ఈయన పనిలో ఉందని వెంటనే నైట్ 1 గంటకి భవానీపురం లోకల్ పోలీస్ స్టేషన్కి నేను కంప్లైంట్ చేశాను ఫోన్ చేసి. వాళ్ళు పొద్దున్నే వచ్చి రిపోర్ట్ చేయండి మేడం అన్నారు. నవంబర్ 23 మార్నింగ్ 10:15 అట్లా నేను భవానీపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసిచ్చాను మేడం. పాప సైబర్ కంట్రోల్ గారికి లెటర్ పెట్టారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం, నా ఫోన్ నాకు వచ్చింది. అంటే కొంతమంది ఇమోషన్గా కనెక్ట్ అవుతారు ఆ ఫోన్స్కి. అందులో చాలా ఫోటోగ్రాఫ్స్ ఉండొచ్చు, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉండొచ్చు, వీడియో రికార్డింగ్స్, ఆడియో రికార్డింగ్స్ ఉండొచ్చు ఆ పిల్లలు. నుంచి కాల్ చేశారు. ఎవరైనా బస్టాండ్కి వెళ్ళి కెమెరాలో చెక్ చేసి చెప్పాను, ఆ కెమెరా ఎక్కడ దొరకలేదు. అప్పుడు ఎమ్మడే వచ్చి అదే రోజు నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది కేసు అవుట్ కేసు చేస్తారంటే పాజిటివ్ గోయింగ్ అని చెప్పారు. 4 months బ్యాక్ అండి నేను కంప్లైంట్ ఇచ్చాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఫోన్ అయితే రికవరీ అయ్యింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ ఆల్ ఫోన్స్ ఏవైతే పోయాయో, ఫోన్స్ పోవడం కానీ ఏదైనా సైబర్ ఫ్రాడ్ కానీ మనకి గోల్డెన్ అవర్ అని ఉంటుంది. వితిన్ 124 hours మేము దాని మీద వర్కౌట్ చేయగలుగుతాం. సో గోల్డెన్ అవర్ తీసుకోవడానికి మర్చిపోదండి. యూ హ్యావ్ ఎనీ ఇలాంటివి ఏమైనా సైబర్ క్రైమ్ రిలేటెడ్ కానీ ఇలాంటి కోడింగ్ కానీ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్ ఇవ్వండి. సిఏఆర్ అని ఒక పోర్టల్ ఉంది మనకి, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని. ఐడెంటిటీ అంటే లాస్ట్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, దొంగతనం చేయబడినా లేకపోతే పొరపాటున ఏమైనా లూజ్ అయినా సరే మొబైల్స్ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ పోర్టల్లో మేము కన్ఫిగర్ చేస్తాము. కన్ఫిగర్ చేసిన తర్వాత ఒకవేళ ఆ మొబైల్ ఇంకెవరైనా ఉపయోగించడానికి ప్రయత్నిస్తే ఆ అలర్ట్స్ మాకు వస్తాయి. అలర్ట్స్ ద్వారా వీల్ ట్రేస్ దట్ మొబైల్ అండ్ వీల్ గెట్ దోస్ మొబైల్స్. ఆ విధంగానే ఇప్పుడు దాదాపు లాస్ట్ ఇయర్ నవంబర్ అక్టోబర్లోని వీ హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ అరౌండ్ 300 to 250 మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ విధంగా సో ఈ 3 months పీరియడ్లోనే డిఫరెంట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు ట్రేస్ చేయబడిన మొబైల్స్, వెనక్కి తెచ్చిన మొబైల్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టి ఎవరైతే లూజ్ అయ్యారో మొబైల్స్, ఆ మొబైల్స్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి. దీస్ ఆర్ అరౌండ్ 120 మొబైల్స్. థ్యాంక్ యూ.